నెల్లూరు జిల్లాలో అలల సవ్వడితో ఆహ్లాదకరంగా ఉండే తీర ప్రాంతం చంద్రబాబు సర్కారు పెద్దల కుట్రలతో అటుడికిపోతోంది. తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళ జాలర్లతో టీడీపీ పెద్దలు భారీగా డీల్ కుదుర్చుకున్నారనే విషయం ఆంధ్ర మత్స్యకారుల అల్లకల్లోలం సృష్టిస్తోంది. తమ బతుకులపై దెబ్బ కొట్టిన వారికి ఎలా మద్దతిస్తారంటూ మత్స్యకార గ్రామాలన్నీ ఏకమై రగిలిపోతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి పెద్దపుట్టపు పాళెం నుంచి తడ వరకు సముద్ర జలాల్లోకి తమిళ జాలర్లు మెకనైజ్డ్ బోట్లతో చొచ్చుకొస్తున్నారు. స్థానిక మత్స్యకారుల వేటలో పట్టుబడిన మత్స్య సంపదను దోచుకెళ్లడంతో పాటు వలలను నాటు బోట్లను ధ్వంసం చేస్తున్నారు. దీంతో అనేక దఫాలు తమిళ బోట్లను జాలర్లను పట్టుకొని నిర్బంధిస్తే ఆంధ్ర తమిళ ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం చేసి విడిపిస్తున్నాయి. అయినా తమిళ జాలర్లు పంథా మార్చుకోకపోగా ఆంధ్ర మత్స్యకారులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీరి ఆగడాలను భరించలేక 4 మండలాల మత్స్యకారులు ఈ దఫా గట్టి నిర్ణయం తీసుకున్నారు. 5 నెలల క్రితం 4 తమిళ మెకనైజ్డ్ బోట్లు మత్స్య సంపదను దోచుకుంటుండగా ఆ బోట్లతో పాటు తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ పరిణామం సంచలనంగా మారడంతో కొందరు పెద్దలు స్థానిక మత్స్యకారులను ఒప్పించి వారిని వదిలేలా చేశారు. కానీ ఆ 4 బోట్లను మాత్రం వదిలిపెట్టలేదు. వీటిని అల్లూరు మండలం ఇసుకపల్లిపాళెం మత్స్యకారుల పెద్దలకు అప్పగించారు. ఇటీవల బోగోలు మండలం జువ్వల దిన్నెకు ఒక కీలక మంత్రి వచ్చి వెళ్లడం, ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారులతో మరో మంత్రి సమావేశం కావటం, ఆ తర్వాత 4 రోజులకే అర్ధరాత్రి వేళ ఆ బోట్లను రహస్యంగా వదిలేయటం జరిగిపోయింది. దీంతో ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మత్స్యకారులు రగిలిపోతున్నారు. టీడీపీ పెద్దలు తమిళ జాలర్లతో భారీ డీల్ కుదుర్చుకున్న తర్వాతే ఈ మంత్రాంగం నడిచిందని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. ఇసుకపల్లిపాలెంకు చెందిన గ్రామ పెద్ద కాపు అయిన కుమారులతో పాటు బంగారుపాలెంకి చెందిన మరో కాపును మత్స్యకారులు ఆయా గ్రామాల పెద్ద కాపులు కలిసి నిర్బంధించారు. తాళ్లతో కట్టేసి ఈ కుట్రకోణం వెనుక టీడీపీ పెద్దలు ఎవరున్నారో చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. కాపుల నోటి నుంచి టీడీపీ కీలక నేతల పేర్లు వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి హస్తం కూడా ఉందని, కొందరు పోలీసులు కూడా సహకరించడం వల్లే ఆ బోట్లను వదిలేశారని సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ కోసం వచ్చే నెల 3న సమావేశం కావాలని మత్స్యకారులు నిర్ణయించారు. అప్పటి వరకు తాము నిర్బంధించిన వారిని తమ అదుపులోకే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.